బ్రెడ్ హల్వా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధానం. 15 నిమిషాల్లో ఈజీగా చేసుకుని పిల్లలకి పెట్టేయచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినా చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఇది చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పులు, కిస్మిస్లు ముందుగా నేతిలో వేయించుకోవాలి. వీటిని నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో బ్రెడ్ని 4 ముక్కలు చేసుకుని 2 వైపులు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. నెయ్యికి బదులు మంచి నూనె అయినా వేసి వేయించుకోవచ్చు. నెయ్యి అయితే రుచిగా ఉంటుంది. 2 వైపులు తిప్పుకుంటూ ఎర్రగా వేగనివ్వాలి. ఒక కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు పోసుకుని కొంచెం పాకం రానిస్తే సరిపోయిద్ది. తీగ పాకం రావసరం లేదు. పంచదార పాకంలో బ్రెడ్ ముక్కలు వేసి మనం గరిటెతో ఇలా ముక్కలు చేసుకోవాలి. బ్రెడ్ అంతా చక్కగా నేతిలో వేగినాక ఇట్లా 2 కప్పులు పాలు, 2-3 యాలక్కాయలు దంచుకుని వేసుకుని తిప్పుకోవాలి. మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా బ్రెడ్లో వేసుకుని తిప్పుకోవాలి. ఇలా నెయ్యి అంతా పైకి ఇట్లా తేలిద్ది. బ్రెడ్ హల్వా రెడీ అయ్యిద్ది. చక్కగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. పిల్లలు పుట్టినరోజైనా ఎవరైనా చుట్టాలు వచ్చినా చాలా ఈజీగా చేసేయచ్చు. బ్రెడ్ హల్వా మీరు కూడా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు.